బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సిటీ విచారణకు కసిరెడ్డి హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. సిటీ అధికారులు ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే మిథున్ రెడ్డి సిటీ ముందు విచారణకు హాజరవుతారని టాక్ వినిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సిటీ విచారణకు కసిరెడ్డి హాజరు కావడంపై సందిగ్ధత అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? సంచలనం కలిగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తు మరింత ముమ్మరం జరుగుతూ ఉంది. సిట్ బృందం ఎవరైతే ఉన్నారో బృందం సభ్యులు కూడా ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తూ ఉన్నారు. ఈ గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అసలు నిజాలు రాబట్టే పనిలో సిట్ బృందం ఉందని కూడా చెప్పొచ్చు. అయితే దీనిలో భాగంగా ముందుగానే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమందిని విచారణ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వ్యక్తిగా కీలక నిందితుడిగా భావిస్తున్నటువంటి కసిరెడ్డి రాజారెడ్డి సంబంధించినటువంటి సమాచారం అతనికి ఇప్పటికే సిట్టు 3 సార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది. 3టికి కూడా అతను రెస్పాండ్ అవ్వకపోవడం, విచారణకు హాజరు కాకపోవడం అనేది ఒక విధంగా తన వ్యూహం ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అట్లాగే విజయసాయి రెడ్డి కూడా నిన్న సిట్ విచారణకు హాజరవడం జరిగింది. విచారణలో విజయసాయి రెడ్డిని కూడా ఒక 4 ప్రశ్నలు సిట్ అధికారులు అడగడం జరిగింది. అన్నిటికీ కూడా విజయసాయి రెడ్డి సమాధానం చెప్పడం, మళ్ళీ ఏమైనా అవసరమైతే తన విచారణకు హాజరు కావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా విజయసాయి రెడ్డి నిన్న విచారణ అనంతరం కూడా మీడియాకి చెప్పడం జరిగింది. అయితే విజయసాయి రెడ్డి విచారణ అనంతరం అలాగే ఈరోజు నిన్న మళ్ళా వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులకు స్పందించినటువంటి మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి విచారణ నిమిత్తం కూడా హాజరయ్యారు. అయితే ఈ మిథున్ రెడ్డికి సంబంధించి అంటే కసిరెడ్డికి ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ మిథున్ రెడ్డి తెలిసే మొత్తం కుంభకోణం మొత్తం జరిగిందని కూడా ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ప్రశ్న అయితే మిథున్ రెడ్డిని సిట్ అధికారులు సిపి కార్యాలయంలో విచారణ కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ప్రారంభించారు. ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది కూడా ఇప్పటికే సిట్ అధికారులు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక వ్యూహంతో కూడినటువంటి ప్రశ్నలన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉన్నారు. అలాగే ఈ కసిరెడ్డికి సంబంధించి అంటే ఈ కేసులో ప్రధాన కీలకంగా ఉన్నటువంటి కసిరెడ్డి అట్లాగే మిథున్ రెడ్డి అలాగే సాక్షిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరి నుంచి కూడా పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత కసిరెడ్డిని అతని పైన చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందు విట్నెస్ అయినటువంటి విజయసాయి రెడ్డిని విచారించడం జరిగింది. అట్లాగే ఈరోజు మిథున్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయితే కసిరెడ్డి మాత్రం తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు అయితే అతను వేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ను స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విచారణ సోమవారం హైకోర్టులో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికీ కసిరెడ్డికి మాత్రం 3 సార్లు నోటీసులు ఇచ్చినా అతని నుంచి కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ అనేది రాకపోవడంతో సిట్ అధికారులు ఇప్పుడు హైకోర్టులో విచారణ అంటే ముందస్తు బెయిల్ సంబంధించి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూసి ఆ తర్వాత కసిరెడ్డికి సంబంధించి ఏ విధంగా అతని విచారణలో భాగంగా ఏ విధంగా అతని విషయంలో ముందడుగు వేయాలనే కోణంలో కూడా సిట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.